పోకిరిగాలు ఎలాగుంటారో చూపించడానికి మన ముందుకు వచ్చేస్తుంది శైలజ. ఈ రోజు నేను చెప్పే కంటెంట్ ఏంటంటే బస్ స్టాప్స్ లో ఎలా ఉంటారో, అక్కడ ఎలా ప్రవర్తిస్తారో కొంతమంది, నేను అక్కడ ఎలా ఉంటారో చెప్తానండి. సరే, ఫస్ట్ పోకిరిగాలండి. ఫస్ట్ శ్రీముఖి గురించి నేను ఫస్ట్ మా అక్క నుంచి స్టార్ట్ చేయను. అదే పోకిరి అన్న కదా. సరే, మా అక్క నుంచే కదా స్టార్ట్ చేస్తాను. రెడీ. పోకిరిగాలంటే చాలండి, పొద్దున్న లేవగానే బస్ స్టాప్ లో వాలిపోతారు. అడుక్కునే వాడికి 66 కూరలు అన్నట్టు వీళ్ళు 100 మంది కత్తి లాంటి ఫిగర్లు ఒకేసారి వీళ్ళ ముందు దిగుతారండి. అందులో మన శ్రీముఖి లాంటి అందమైన అమ్మాయిని చూస్తే చాలు. అది స్పెల్లింగ్ మిస్టేక్. అదే అందమైన అమ్మాయి కాదు, మందమైన అమ్మాయి. అందమైన అమ్మాయిని చూస్తే చాలు, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా గిలా గిలా కొట్టుకుంటారు దాన్ని చూసి. అక్కడ ఒకడొకడు ఎలా ఉంటారంటే బొక్కలు పడ్డ ప్యాంట్లు వేసుకొని, భుజాలు జారిపోయి టీ షర్ట్లు వేసుకొని ఎలా బిల్డప్ ఇస్తారంటే మీలాగా చీరల మీద బెల్ట్లు వేసుకోవట్లేదమ్మా మేము. అలా బస్సు ఆగుతుందా? బస్సు ఆగినంత సేపు వాడు ఎక్కడు. అలా శ్రీముఖి బస్సు ఎక్కిన 5 నిమిషాలకి పోకిర్లో మహేష్ వాళ్ళు పరిగెడుతుంటారు. భయ్య భయ్య ప్లీజ్ భయ్య, ఒక్క కాలు పెట్టుకొని సందీప్ భయ్య, నా ఫిగర్ చూస్తుంది భయ్య ప్లీజ్ భయ్య. లోపలికి కండక్టర్, ఏరా ఎదవా అప్పుడే బస్సు ఖాళీగా ఉందిగా ఎక్కి సావచ్చు కదంటే, మీకు గంగోత్రిలో అల్లు అర్జున్ అంటే ఇష్టమా, లేదంటే ఆర్య2లో అల్లు అర్జున్ అంటే ఇష్టమా? ఆర్య2. అదేనండి, మన అమ్మాయిలు నార్మల్ గా ఉంటే పడరు, ఇలా స్టైలిష్ అల్లు అర్జున్ లాగా ఉంటేనే పడతారు. ఆ కాలు పెట్టుకొని సంధి దొరికితే వాడు ఐశ్వర్య వచ్చి హగ్ ఇచ్చినట్టు ఫీల్ అయిపోతాడు. సరే, పాపం శ్రీముఖి బస్ స్టాప్ లో అలా బస్ దిగి నిలబడుతుందా, నిలబడగానే బైక్ వేసుకొని ఒక రైడింగ్ అంటాడు. ఏ పోరి ఎట్లుంది బైక్, మయ్యగానిచ్చింది బాగుందా, పోదామా అంటాడు. అనగానే పోదాం రా, షాపింగ్కి వెళ్దాం, వస్తావా? అక్క నీకు దండమే, ఇంకోసారి నీ జోలికి అనే షాపింగ్ మాట ఎత్తా. అబ్బాయిలు ఇలా ఉన్నారు కదా, సరే అమ్మాయిలు వాళ్ళకేం తక్కువ లేదండి, అమ్మాయిలు కూడా ఇలానే ఉన్నారు. సరే, అమ్మాయిలు మన రవి లాంటి కత్తి లాంటి కుర్రాడు కనబడితే చాలు, కత్తి లాంటి కుర్రాడు కనబడితే చాలు, కాలు నెలకేసి గిక్తనే ఉంటారు. అది గీకి కాలు నుంచి రక్తమన్నా రావాలి, లేకుంటే భూమి నుంచి నీళ్ళన్నా రావాలి. ఈమెమో రవిని చూస్తుంటే, రవి మాత్రం ఎప్పుడు మన గీతానే చూస్తుంటాడు. సరే, ఇదంతా ఒకళ్ళు ఉంటే సీట్లో కూడా అందరికి తెలిసిందే కదా. సరే, ఒక అబ్బాయి వచ్చి లేడీస్ సీట్ లో కూర్చున్నాడు. ఏరా ఎదవా, తాడి చెట్టు ఎదిగినావు, కళ్ళు కనబడలేవా, లేకపోతే కళ్ళు కాకులేమైనా పొచ్చాయా? లేడీస్ సీట్ లో కూర్చోలేదు వెనకాలేదు. ఇలా కండక్టర్ నుంచి కడ్రాయర్ వేసుకున్న ప్రతి ఒక్కడు లేడీస్ సీట్ లో కూర్చున్నా అని తిడతానే ఉంటాడు. అబ్బాయిల సీట్ లో అమ్మాయిలు కూర్చున్నారే అనుకోండి, అక్కడ సార్ ఏమండి మీరు బాయ్స్ సీట్ లో కూర్చున్నారు, కొంచెం లేకరా. ఏంట్రా మొగ్గడువే కదా, కొండల్లాగా పెంచావు, సిగ్గులేదా ఆడదాన్ని లేమనడానికి? ఆడ స్త్రీలను గౌరవించండి అని అంత పెద్దగా రాసి పెట్టారు, కళ్ళు కనబడట్లేవా, వెళ్ళి వెనకాల నిలబడు, ఇలా అంటారండి. సరే, ఒక రోజు బస్ స్టాప్ లో నిలబడి బాగా పరిగెట్టుకుంటూ వచ్చి ఒక సీట్ సంపాదించి కూర్చున్నాండి. ఒక ముసలిది వచ్చింది, నాయన కాళ్ళు వస్తున్నాయి నాయన, జర లెవ్వరు అదే బిడ్డ. నేను లెవ్వను. అయినా కానీ కాలేజ్ లో నిలబడి, మా సార్ ముందు నిలబడి, ప్రిన్సిపల్ ముందు నిలబడి, మా అయ్య ముందు నిలబడి, బస్ స్టాప్ లో నిలబడి పరిగెట్టుకుంటూ వచ్చి ఈ సీట్ పట్టుకున్నాను. దీంట్లో కూడా నన్ను లేవమంటే నేను ఎందుకు లేవను. కానీ ఇక్కడ ఏమైంది తెలుసా, వాడికి దరిద్రానికి డోర్ ఓపెన్ చేసినట్టు వాడి నెక్స్ట్ స్టాప్ లోనే మన గర్ల్ ఫ్రెండ్ వస్తుందండి. దాని ముందు బిల్డప్ ఇవ్వాలిగా, బామా కూసోవే. నేను కూర్చోండిరా బామా ప్లీజ్, నా బోర్ వచ్చిందే, ఇజ్జత్ పోతుంది, కూర్చోండి కాక కూర్చోండి, నేను సావాయన్న దస్తానంటే నిలబడి నువ్వు కూర్చున్న సీట్లో మాత్రం కూర్చోండిరా. సరే, ఇదంతా అయిపోయిందండి. మన అమ్మాయిలకి కామన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి, వస్తారు బాయ్స్ తోస్తూనే ఉంటారు, బ్రేక్ పడగానే బ్రేక్ పడకుండా తోస్తూనే ఉంటారు. ఏంట్రా ఏం చేస్తున్నావు? బీటెక్ చేస్తున్నాను. అది కాదురా, బస్ లో ఏం చేస్తున్నావు? ప్రయాణం చేస్తున్నాను. అది కాదురా ఎదవా, బ్రేక్ వేసినా వేయకుండా నా మీద ఎందుకు వచ్చి పడుతున్నావు? గబ్బర్ సినిమా థియేటర్ లో చూసాం కదా, టీవీలో ఎన్నిసార్లు వేసినా చూడట్లేమా? ఇది అంతే.